ఎన్ని పెళ్ళిళ్ళైనాయి మీకు మొత్తానికి? ఒకటే పెళ్ళి. ఒకటే పెళ్ళే? మరి రెండో పెళ్ళి అనే వీడియో చూసాను. మరి లేదు, అది కాన్సెప్ట్ అంతే. కాన్సెప్ట్ ఒకటే పెళ్ళి అయింది. ఒకటే పెళ్ళి. మళ్ళీ ఇంకొక పెళ్ళి అయితే చేసుకోరు? ఆ? ఇంకొక పెళ్ళి అయితే చేసుకోరు? అట్లేం లేదు. అట్లేం లేదు. సో లైఫ్ ఎట్లుంటుందో మనకు తెలియదు కదా, అంతే. కానీ ఈ డిస్టర్బెన్స్ ఏంటి చాలా వరకు ఒకరెనకలు ఒకరు రావడం కానీ మీ లైఫ్లోకి పాస్ట్ అయి ఉండొచ్చు. దాని గురించి ఒక సింపుల్గా నీకు ఒక ఆన్సర్ చెప్పాలంటే దాని గురించి మాట్లాడి వేస్ట్. అండ్ ఏంటంటే ఆ టాపిక్ మనం వదిలేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఇక రూమర్స్ అట్లా క్రియేట్ చేస్తారు, దాన్ని బట్టి మనం ఏం చేయలేము. దాన్ని కూడా నేను ల్యాగ్ చేసుకోకుండా పోకుండా ఏంటి ఆడిగే చాలు, వాళ్ళు చెప్పుకుంటారా చెప్పుకొని నాకేమొద్దు. నేనే ఎట్లా అంటున్నానో నా చుట్టుపక్కల తిరిగేటోళ్ళకి తెలుసు, నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, ఇది చాలు నాకు, నా ఫాలోవర్స్కి తెలుసు, అంతే. ఇప్పుడు మీరు మీ పాస్ట్ కానీ ఇదంతా రిలేషన్స్ గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. సో మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎలాంటి ఇష్యూస్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేవా మీకు? చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక కొంతమంది నడిపించారు అవి. సో దానివల్ల కొంచెం బాధ చాలా పడ్డా. ఇప్పటికి కూడా 4 months నుంచి ఒక డిప్రెషన్లో ఉన్నా కానీ నేను బయటికి రాలేకపోయినా ఇప్పుడే కొంచెం నార్మల్గా కంట్రోల్ అయ్యి నేను 4 months నుంచి ఏం వీడియోస్ పెట్టలేదు. ఆ బౌన్సర్ వీడియోనే లాస్ట్. దాని తర్వాత ఇంకేం కంటిన్యూ చేయలేదు. మైండ్ అనేది చాలా డిస్టర్బ్ చేసేసారు వీళ్ళందరూ కలిసి. అసలుకి లైఫ్లో ఉండాలన్నా వద్దా అని చెప్పి అనిపించింది నాకు. దాని తర్వాత ఎట్లా అట్లా దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఒక నార్మల్గా ఉన్న మైండ్ అసలు పనిచేస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనో అర్థం కావట్లేదు. అసలుకి వీళ్ళు చేసిన దానికి స్పాయిల్ అయిపోయేది నేనైతున్నా. ఇక తీసుకోలేకపోయినా డిప్రెషన్లో ఉండే అసలు బాధనే పడను. అట్లాంటిది వీళ్ళ వల్ల చాలా బాధపడ్డాను నేనైతే. చాలా స్టంట్లు అయినాయి, కేసులు అయినాయి, అవి అయినాయి. దానివల్ల ఏం ఎమోషనల్ కాలే. కానీ ఎప్పుడైతే వీళ్ళు పోయి బయట చెప్పారో దానివల్ల చాలా బాధపడ్డాను నిజంగా. అది లైఫ్లో మళ్ళీ రివర్స్లో పడేసింది నన్ను వీళ్ళ వల్ల. అది తీసుకోలేకపోయినా దాని తర్వాత ఇప్పుడు నార్మల్గా అయినా కొంచెం ముంగడికి వెళ్ళాలి. అసలు నేను అప్పుడు ఎట్లున్న పర్సన్ని ఇప్పుడు ఎట్లున్నా, ఇప్పుడు ఎందుకు డిప్రెషన్లో పోతున్నా, అసలు నా మైండ్ సెటే కాదు అది. నేను డిప్రెషన్లో వేయటమే కాదు, అసలుకి ఏదైనా కూల్గా తీసుకొని నవ్వుకుంటూ బయటకుంటా అంతే. అట్లాంటిది నేను డిప్రెషన్లోకి ఎందుకు పోయినా అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఇవన్నీ వేస్ట్ ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తున్నా, నా వల్ల చాలామంది ట్రోల్ చేసారు, అవన్నీ నేను తీసుకోకుండా ఇవి ఎందుకు తీసుకుంటున్నా అని చెప్పి ఇవన్నీ కొంచెం రివర్స్ చేసుకొని దాని తర్వాత వద్దు, ఇది కాదు లైఫ్, ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటారు, వదిలేసుకోవాలి, ఇట్లనే ఉండాలి, అసలు నేనేంది ఇవన్నీ పట్టించుకున్నాడు ఏంది అని చెప్పేసి అన్నీ ఒకసారి ఆలోచించుకొని ఇప్పుడు అనేది నార్మల్గా అయిపోయినాయి. ఇక